ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటయ్యా అంటే, మనందరికీ ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎలాంటి వాడంటే త్రిత్వ స్వభావం కలిగిన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే స్వభావాలు కలిగి ఉన్న ఏకదేవుడు. మనందరి నిరీక్షణ ఏంటంటే ఆ దేవుణ్ణి మనం చేరుకోవాలి. ఇప్పుడు అలెగ్జాండర్ కాలంలో మీకు తెలుసుగా యుద్ధాలు జరిగే, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. ఆయన చాలా రాజ్యాలన్నిటినీ జయించుకుంటూ వెళ్ళాడు. ఆయన యుద్ధం చేసేటప్పుడు ఆ సైన్యంలో ఉన్న ప్రజలు వేరే వేరే రాజ్యాలన్నీ జయించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, దేశాలు జయించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఒక దేశంలో ఉన్న భాష ఇంకొక దేశంలో ఉండదు, ఉంటుందా? ఈ సైనికులు ఆ సైనికులకి భాష తెలియదు. వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. వాళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు యుద్ధం చేయాలి, వాళ్ళు యుద్ధం చేయాలి. వీళ్ళందరూ మూట ఏంటి? యుద్ధంలో గెలవటం. వీళ్ళందరూ ఎవరి వైపు చూసేవాళ్ళు? అలెగ్జాండర్ ఇచ్చేటువంటి ఆజ్ఞ వైపు చూసేవాళ్ళు. ఆయన ఆజ్ఞలు ఇవ్వగానే యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూసేవాళ్ళు అంతే. వీళ్ళ భాషలు వేరు, వీళ్ళ పరిస్థితులు వేరు, వీళ్ళు పెరిగిన విధానం వేరు, వీళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వీళ్ళకున్న సమస్తం వేరు వేరు. కానీ వీళ్ళందరూ కూడా ఒక అంబరిలా కిందకు వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ యుద్ధానికి నాయకుడు చెప్పిన మాటే వాళ్ళకి శాసనం. ఆ మాట చొప్పునే వాళ్ళు వెళ్ళాలి. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి ఎరగక ముందు వేరు 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 స్వభావాలు కలిగి ఏవేవో బ్యాగేస్తూ ఉన్న క్రీస్తు కిందకు వచ్చిన తర్వాత మన అందరం కూడా ఒక యుద్ధంలో ఉన్నాం. మన యుద్ధం శరీరులతో కాదు. ఇదే పత్రికలో చెప్తాడు ఆయన, శరీరులతో కాదు మన యుద్ధం. ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో, ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలతో మన యుద్ధం చేయాలి. అంటే మనకి భాష తెలియకపోయినా మనకి మన నాయకుడైన క్రీస్తు భాష తెలియాలి. ఆయనతో మనం అనుసంధానం చేయబడాలి. ఆయనతో మనం ఏం చేయాలి? ప్రభు ఒక్కడే కనుక మన విశ్వాసం ఏంటంటే ఆయనతోనే మనం నడిస్తేనే మనం ఆ యుద్ధంలో జయించగలం. ఆ యుద్ధంలో జయాన్ని మనం చూడగలం. మన నిరీక్షణ ఏంటి? ఆయనతో పాటు మనం నిత్యత్వానికి వెళ్ళగలం. ఇప్పుడు ఆయన మనం అంగీకరించమన్న తర్వాత ఇక్కడ ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, ఆ తదుపరి వెంటనే బాప్తిస్మము ఒక్కటే. హల్లెలూయా. బాప్తిస్మం అనేది ఏంటి? మన పాత జీవితం చనిపోయి క్రీస్తులో మనం క్రొత్తగా పుట్టామనే విషయాన్ని బహిరంగంగా మనం ఒప్పుకుంటున్నాం. బాప్తిస్మం కూడా ఒక్కటే. ఆ బాప్తిస్మం గురించి మనల్ని క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం అనేది అంటుకడుతుంది. శరీరం అంటే సంఘం. క్రీస్తు సంఘంలో మనం ఎలా అంటుకట్టబడతాం? బాప్తిస్మం తీసుకోవడం ద్వారా సంఘంలో సభ్యులుగా మనం చేర్చబడతాం. ఆ చేర్చబడినటువంటి మనము అందరికీ కూడా నేను ఆ విశ్వాసంలోనికి వచ్చానన్న విషయాన్ని బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాం. అంతేనంటారా? బాప్తిస్మం అంటే అంతేనా? కొంతమంది తీసుకునే బాప్తిసాలు ఎలా ఉంటాయి? పెళ్లి బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తాం. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాం. మీరు కూడా బాప్తిసం తీసుకుంటేనే వివాహం అంటే. పెళ్లి కోసం కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, కొంతమంది ఉద్యోగం కోసం బాప్తిస్తారు. చాలా చాలా రకాలుగా బాప్తిసాలు తీసుకున్నావు. ఆ బాప్తిసాలన్నీ కూడా చల్లో. దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరించి ఆ సంఘంలో నువ్వు చేర్చబడాలి అంటే అప్పుడు నువ్వు తీసుకునే విశ్వాసం ఉంచి నువ్వు తీసుకునే బాప్తిస్మమే ఒక్కటే బాప్తిస్మం. వెళ్ళిన చర్చిల బాప్తిసం తీసుకోకూడదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నువ్వు తీసుకునేది ఒకటే బాప్తిస్మం. కొంతమంది అయితే వాళ్ళు సంఘం మారినప్పుడల్లా, సంఘానికి వచ్చినప్పుడల్లా నా దగ్గర బాప్తిసం తీసుకుంటే నేను నీకు ఆత్మీయ తండ్రి అవుతాను, నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకో, అప్పుడు నేను నీకు బాప్తిసం ఇచ్చాను కాబట్టి దశం భాగం నువ్వు నాకే కట్టాలి, నువ్వు ఎవరి దగ్గర బాప్తిసం తీసుకుంటే వాళ్ళకే భాగాలు కట్టాలి. దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే సెల్ఫిష్ గోల్స్ కోసం ట్విస్ట్ చేసేస్తున్నారు. అపవాది ఏకత్వం లేకుండా చేసేస్తున్నారు. మనం అందరూ సార్వత్రిక సంఘంగా ఒక శరీరం, క్రీస్తు శరీరం. ఆయన నామంలోనే మనం బాప్తిసం తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తెలిసి తెలియకుండా తీసుకుంటే బాప్తిసం అది చెల్లదు. ఏదో ప్రలోభం కోసం తీసుకుంటే అది చెల్లదు. నువ్వు నిజంగా విశ్వాసం నుంచి దేవుని మీద తీసుకునే బాప్తిస్మం చెల్లుతుంది. బలవంతంగా తీసుకుంటే అది చెల్లదు. ఒకటే బాప్తిస్మం అంటున్నాడు. ఆ తదుపరి ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అది అందరికీ పైగా ఉన్నవాడు ఆయన. ఆయన అందరిలో వ్యాపించి అందరికీ పైగా ఉండి అందరినీ కూడా నడిపించేవాడు ఆయనే. ఇందాక నేను చెప్పాను చూడండి, సూర్యకాంతి
అది తెల్లగా మారుతుంది, మనకి తెల్లగానే కనిపిస్తుంది సూర్యకాంతి పైకి. కానీ దాని లోపల ఇంకా చూస్తే 7 రంగులు కనిపిస్తాయంట, 7 రంగులు ఉంటాయంట. ఆ 7 రంగులు మనకి కనపడాలి అంటే ప్రిజం అనేటువంటి ఒక దాంట్లో నుంచి మనం గనక ఆ సన్లైట్ను కనుక మనం చూస్తే దాంట్లో మనకి ఆ 7 రకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. వేరు వేరు రంగులు అవి, అవన్నీ కలిస్తేనే ఎలా వచ్చింది? వెలుతురు వచ్చింది, లైట్ వచ్చింది. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళు అయిన విశ్వాసులైన మనం కూడా వేరు వేరు మనుషులమే, వేరు వేరు స్వభావాలు కలిగిన వాళ్ళమే, వేరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళమే, వేరు వేరు ప్రాంతాల్లో ఉండే వాళ్ళమే. అయినా మన అందరము కలిస్తేనే క్రీస్తుని వెలుగు వస్తుంది. ఒక్క కలర్ కూడా నేను అందులో కలర్ నేను దూరంగా ఉంటానంటే వెలుగు రాదు, వెలుతురు రాదు. క్రీస్తు మీలో నుంచి ప్రసరించాలి అంటే, మనలో నుంచి ప్రసరించాలి అంటే మనందరము కూడా ఏకత్వంలోకి రావాలి. మనందరి నిరీక్షణ ఒకటే, క్రీస్తుని ఇతరులకు మనలో నుంచి ఆ వెలుగును మనం చూపించాలి. ఆ వెలుగు దగ్గరికి మనం వెళ్ళాలి. వేరు వేరు డినామినేషన్లు మనం పెట్టేసుకుని మనకు నచ్చినట్లుగా అపవాదం మనం ట్విస్ట్ చేస్తూ ఉండే, వాళ్ళు వేరు మేము వేరు, మా సంఘం మాత్రమే పరలోకం వెళ్తుంది, నాకు పరలోకంలో సీటు కూడా వచ్చేసింది, దర్శనాలు వచ్చేసింది, దేవుడు నా సీట్ నెంబర్ కూడా చెప్పేశాడు, నేను పరలోకం వెళ్ళిపోతా. నీ సెల్ఫిష్నెస్ చేస్తున్న నువ్వు తీర్చుకోవడం కాదు. సంఘము అంటే సార్వత్రిక సంఘం, అందరూ కలిస్తేనే. దేవుడు చెప్పేది కూడా ఏంటి? ఆయన మనకి ప్రబోధించేది కూడా ఏంటి? ప్రేమ. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. సంఘంగా ఉన్న మనము ఇతరులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకుంటా మన సంఘమే గొప్పది, మా సంఘంలో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే మా సంఘం, మా డినామినేషన్, మా వాళ్ళు, మనోళ్ళు, మనమే కలుద్దాం, మనమే. ఇతరులను మనం ప్రేమించలేం, ఎదుటి వారిని ప్రేమించలేరు. వాళ్ళు ఏం నూరు పోస్తూ ఉంటారు? మన విధానమే గొప్పది, మనం అసలు ఎక్కడో టాప్లో ఉన్నాం అంతే. వాళ్ళంతా ఏదో ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతారు? శరీర అవయవాలు అన్నీ కలిపి ఒక సంఘం అన్నాను కదా, శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, అన్ని అవయవాలు కలిస్తేనే కదా. వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? మాది గొప్ప అనుకున్న వాళ్ళు, శరీర అవయవాలు అన్నింటిలో కూడా గుండె చాలా గొప్పది, గుండె లేకపోతే శరీరం ఏమైనా పనిచేస్తుందా? మా సంఘం గుండె లాంటిది, అన్నిటికీ రక్తాన్ని ఎలా వస్తుందో మా సంఘం కూడా అంతే, మా సంఘంలో ఉన్న విధానాలు అలాంటివి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో శరీరం అంతటికీ కూడా ఆజ్ఞలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రెయిన్లో నుంచి వస్తున్నాయి. మా సంఘం బ్రెయిన్ అంటారు. ఏమండి, గుండెకాయ ఒక్కటే ఉంది, దేహంలో ఏ అవయవం లేకపోతే గుండె బయట ఉంటుంది, పని చేస్తుంది, అదిలా బతుకుతుంది. బ్రెయిన్ ఒకటే బయట పడితే పని చేస్తుంది. అది బ్రెయిన్లో చిన్న క్లాట్ అయిందంటే అంతే సంగతులుగా. అంటే ఏంటి ఇక్కడ? ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఉంటేనే శరీరం. ఏ ఒక్కటి లేకపోయినా శరీరం అంటారు కదండి, ఫంక్షన్ ఇస్తారు అప్పుడు వాళ్ళకి. ఎందుకని? వైకల్యం ఉంది కదా. సంఘంలో కూడా అట్లాంటి వైకల్యంగా ఉండకూడదు. నాది నేనే అన్నట్లుగా ఉండకూడదు. ఏకత్వాన్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసే. ఏమంటే మేడగది మీద అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక మనసు, నేను ఒక మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చేవాడా? అక్కడ ఉన్న వాళ్ళలో ఏక మనసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఇప్పుడు సంఘంగా క్రైస్తవులు అందరూ వేరు వేరు బాణీలకు వెళ్ళిపోవటం వల్ల సమాజంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అపవాది చెలరేగిపోతున్నాడా? సంఘంలోకి దూరేసి అసలు వాక్యాన్ని ఎలా చదవాలో కూడా తెలియకుండా ముక్కలు చేసి లేఖనాన్ని ఒక ముక్క అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఆశీర్వచనాలు ఎక్కడ ఉన్నాయా అని ఎతుక్కుని ఆ ముక్కలు తెచ్చుకుని వాగ్దానాల రూపంలో తీసుకుని వాటిని పదే వెళ్ళు వేస్తూ అవే కనిపిస్తున్నాయి మనకి. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని ఉపయోగించుకునే మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలను, ఆశీర్వాదాలను మాత్రమే తీసుకుని ఆ ఆశీర్వాదాన్ని మాత్రమే మనకు అంటికట్టుకుని, ఇక చూడండి క్యాలెండర్ ఉంది ఇక్కడ, నేను గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పా. క్యాలెండర్లో ఏదైనా ఒక వాక్యం తీసుకున్నాం, ఇవాళ డేట్ అంతా 22. ఏముంది అక్కడ? నా జనులు ఇక ఎన్నటికి నీ సిక్కు నొందరు. అబ్బా, నా జనులు ఇక ఎన్నటికి సిక్కు నొందరు. ఏది రిఫరెన్స్ ఏంటి? 7:2:26. ఒకసారి తీయండి 7:2:26. చేవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదివారు కదా ఇప్పుడు ఇదంతా. ఇందులో మీరు ఏ మొక్క తీసుకుంటున్నారు? నా జనులు ఇక ఎన్నటికి సిక్కు నొందరు అని ఒక మొక్క తీసుకుంటున్నారు కదా. దాని ముందు ఎంత ఉంది? దాని తర్వాత యెహోవా దినము అని ఉంది. ఏంటి మరి యెహోవా దినం? దేవుని ఆత్మ అందరి మీదకి వస్తుందంట, పరిశుద్ధాత్మ అందరి మీదకి వస్తుంది, పనిగత్తెల మీదకి. ఇది ఒక ప్రవచనం.
అదే కదా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగింది. ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. దాని తర్వాత ఏం జరుగుతుందని ఇక్కడ ఇంకా ఉంది. చంద్రుడు రక్తవర్ణమును యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. అంటే తప్పించుకుంటామేంటి? యెహోవా దినం అంటే ఏంటి? ఆ దినంలో ఏం జరుగుతుంది? ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఆ ఒక్క ముక్క తీసుకుంటే ఆశీర్వచనమే ఉంది మీకు. దానికి ముందంటే ఏం జరిగింది? యెహోవానే వాళ్ళ పంటలన్నీ తిరివేయటానికి పసర పురుగుల్ని, మిడతల్ని పంపించాడంట. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఎలా పడితే అలా దేవునికి ఇష్టంగా లేకుండా ఉంటే దేవుడే మనల్ని బుద్ధి చెప్పడానికి, మన పంటలను నాశనం చేయడానికి ఆయనే ప్రకృతి విపత్తులను దేనికి దాన్ని పంపిస్తాడని ఉందా? అంటే దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోవాలా? అది ఉందా అక్కడ? లేదు. మన మొక్క ఏంటి? ఎన్నడూ సిగ్గునందను, నేను సిగ్గునందను. దేవుణ్ణి నమ్ముకుంటే ఇక నేను సిగ్గునందను. యెహోవాని నమ్ముకుంటే నాకు ఇక సిగ్గు రాదు. అంటే నువ్వు ఎలా పడితే అలా బతికవే నీకు సిగ్గు ఉండదా? సిగ్గు రాదా? సిగ్గునందవా? అర్థమవుతుందా? వాక్యాన్ని కాంటెక్స్ట్లో నుంచి తీసేసి ఒక ముక్కగా తీసుకుని ఆశీర్వచనం అని అదే పెట్టుకుని దాంతో సంబరపడిపోతున్నా. అపవాది కోరుకునేది అదే. అసలు సత్యాలు మరుడైపోతాయి. మనం ఎలా మారాలి, ఎలా ఉంటే ఆ సిగ్గునందని పరిస్థితి మనకు వస్తుంది, అది మనకు అర్థమవనివ్వకుండా మసిపూసి మారేడుకాయలాగా ప్రింటింగ్ అనమాట. అటు కట్ చేసి ఇటు కట్ చేసి నచ్చిన ముక్కను పెట్టుకుని, అదే యేసుక్రీస్తు ప్రభువును కూడా అపవాది వచ్చి ఏ విధంగా శోధించాడు? నువ్వు కింద పడకుండా నీ కాళ్ళు పట్టుకోమని దేవదూతలకు ఆయన ఆజ్ఞాపించాడు కదా. 91 కీర్తనలో ఉన్న దాన్ని తీసుకొచ్చి కోట్ చేశాడు అక్కడ. ఆ ఒక్క ముక్కే. ఆ పైన ఏముంది, కింద ఏముంది, అది ఏ సందర్భంలో దేవుడు చెప్పాడు అదేం తెలియదు. యేసు ప్రభు కూడా అపవాదికి వాక్యం అంతా కంప్లీట్ కౌన్సిల్ ఆఫ్ ద గాడ్ ఆయనకు తెలుసు. కంప్లీట్ వాక్యం ఏం బోధిస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం అపవాదిని ఎదిరించగలిగాడు. మనకి కంప్లీట్ కౌన్సిల్ ఆఫ్ ద గాడ్ మనకు అర్థం కాకుండా, ఆ కంప్లీట్ రెవల్యూషన్ మనకు అర్థం కాకుండా మనకు నచ్చిన ముక్కలుగా తీసుకుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు అని ఇవే తీసుకుంటే అసలు ఆయన హృదయంలో ఏముంది అనేది మనం అర్థం చేసుకోకుండా అపవాది మనల్ని ఏం చేస్తాడో తెలుసా? పక్కకు తీసుకొచ్చేస్తాం. డినామినేషన్ అలాగే పుట్టుకొస్తుంది, కల్ట్ అలాగే పుట్టుకొస్తుంది. యెహోవా సాక్షులు, యెహోవా అనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇందాక చెప్పానే, మొదటి శతాబ్ద కాలంలో ఎదురైన ఆ పరిస్థితులన్నీ ఇప్పటికీ కూడా సమాజంలో చెలరేగుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ లేదు, ఈ రోజుల్లో మనకి బైబిల్ ఉంది. ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినప్పుడే ఆ ఒక్కటే బాప్తిసం ఏంటో, ఒక్కటే విశ్వాసం ఏంటో, ప్రభు ఒక్కడే ఏంటో, ఆత్మ ఒక్కడే ఏంటో ఇవన్నీ అర్థమవుతాయి మనకి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఎందుకు ఆ మాట రాయాల్సి వచ్చిందో, దాని కాంటెక్స్ట్ ఏంటో, ఈ క్రీడ్స్ అనేవి ఎందుకు వచ్చినాయో, హిస్టరీని కూడా మనం ఏం చేయాలి? స్టడీ చేయాలి. మన విశ్వాసం గురించి మనం ఇతరులకు ఏం చెప్తాం? మీరు ఎందుకు నమ్ముకోరు యేసు ప్రభువుని అంటే ఏం చెప్తారు? అయ్యా నాకు కడుపులో నొప్పి వచ్చింది, దేవుడు నమ్ముకుంటే నొప్పి తగ్గిపోయింది, దేవుడి దగ్గరకు వచ్చేసానని చెప్తావు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కడుపులో నొప్పి వస్తుంది కదా నీకు. మరి దానికి ఏం చెప్తావు వాళ్ళకి సమాధానం? నొప్పి కోసమే వచ్చావా? నొప్పులు సహజం, శరీరం ఉన్నాక అప్పులు సహజం, ఆర్థిక ఇబ్బందులు సహజం, సమస్యలు సహజం, వాటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు దేవుడని వచ్చావా? సరే, అలాగే వచ్చావు, మంచిదే. వచ్చిన తర్వాత అసలు దేవుడు ఏంటి, ఎందుకు సృష్టించాడు మనల్ని, అవన్నీ చిన్న చిన్న విషయాలు. దేవుడు అన్నీ చేస్తాడు, చేయడం నేను అనట్లా. వాటి కోసం వచ్చి వాటి వైపే చూస్తూ నిలిచిపోవద్దు. చాలా విషయాలు ఇందులో చెప్పాడన్న. సృష్టి ఏంటి, సృష్టి ఆరంభం ఏంటి, సృష్టించబడిన మన పరిస్థితి ఏంటి, ప్రత్యేకించబడిన మనం ఎలా బ్రతకాలి, ఇది మనకు ఒక రాజ్యాంగం. రాజ్యాంగం తెలియకుండా ఆ రాజ్యంలో మనం బ్రతకగలమా, జీవించగలమా? మన హక్కులేంటి, మన విధులేంటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పవర్స్ ఏంటి, ఎలా తెలిస్తే మనకి? దీన్ని స్టడీ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకరిస్తాడు. అర్థమవుతుందా? అలా ముక్కలుగా తీసుకునేటువంటి దానికి స్వస్తి పలకండి. ఎవరికి చెప్పారో కూడా మనకు అర్థం కాకుండా, మీకు అంతకుముందు కూడా చెప్పాను నేను, ఇర్మియా గ్రంథంలో ఆయన రాబోయే ఉగ్రత గురించి అక్కడ ఇర్మియాతో మాట్లాడుతుంటే, ఒక ఆయన దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాడు, దేవుడు నాతో మాట్లాడైనా వివాహం చేసుకోకుండా ఉన్నాడు. ఒక ఆయన ఏమో వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆవిడంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇది ఒకటి చెప్పి ముగిస్తాను నేను. పాస్టర్ గారు ఎప్పటి నుంచో నేను ఒక సమస్యతో చాలా బాధపడిపోతున్నానండి, దేవుడు మీ ద్వారా నాతో సూటిగా మాట్లాడేశాడు, ఇవాళ నా సమస్యకు మంచి జవాబు వచ్చేసిందండి ఈరోజు అందండు. పాస్టర్ గారు పొంగిపోయి, దేవుని మాటగా తీసుకునే ఎంత మంచి విశ్వాసం ఉంది అని ఆనందంగా, అవునమ్మా, ఎలా అమ్మా, ఏంటమ్మా అంటే, నాకు సమస్య అండి, ఆ సమస్య ఎలాగా అర్థం కావట్లేదు నాకు, దానికి సొల్యూషన్ ఈరోజు వచ్చేసింది. ఏంటమ్మా, ఏం సొల్యూషన్ వచ్చిందంటే,
నీ సమస్య ఏంటమ్మా అంటే, నేను నా భర్తను వదిలేయాలా, నా బాయ్ ఫ్రెండ్‌ని వదిలేయాలా నాకు అర్థం కావట్లేదండి. దానికి సొల్యూషన్ ఈరోజు వచ్చేసిందండి అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, అమ్మ కొంచెం ఇప్పుడు కర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటా, ఏదో తేడాగా ఉంది ఇదని. ఏంటమ్మా ఏమొచ్చింది, ఏ మాట వచ్చింది, దేవుడు ఏం మాట్లాడాడమ్మా నీతో అంటే, అదేనండి నా భర్తను వదిలేసి నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడు అదే చెప్పాడు, భర్తను వదిలేసి బాయ్ ఫ్రెండ్ ఉంది వెళ్ళిపోమని చెప్పాడు. అలా ఎలా చెప్పాడమ్మా దేవుడు నీకు, అలా ఎలా మాట్లాడాడంటే, అదేంటండి మీరే చెప్పారు కదా ప్రాచీన పురుషుడిని విడిచిపెట్టి నవీన పురుషుడిని చేపట్టమని. ప్రాచీన పురుషుడిని విడిచిపెట్టి నవీన పురుషుడిని చేపట్టమని మీరేగా వాక్యంలో చెప్పారు. పాత పురుషుడు నా భర్త, ఆయన వదిలేసా, కొత్త పురుషుడు నా బాయ్ ఫ్రెండ్, ఆయన నేను పట్టుకుంటాను. దేవుడే చెప్పాడు నాతో సూటిగా. నిజంగా అదేనా అక్కడ ఆ వాక్యానికి అర్థం అదేనా, పాస్టర్ గారు చెప్పింది అదేనా? చూసారా అపవాది వాక్యంలో నుంచి మనల్ని ఎలా మోసం చేస్తున్నాడో. గుండె బద్దలైపోయింది పాస్టర్ గారికి. ఇదా అమ్మ నేను చెప్పింది, దేవుడు చెప్పింది ఇదా, లబో దిబో మాట్లాడా. అందుకే ముక్కలుగా మీకు నచ్చినట్లుగా దేవుడు నాతో మాట్లాడాలి, నువ్వేదో ఒకటి తీసుకొచ్చి అది నాతో మాట్లాడతాడు అని. కొంతమంది ఏమో కళ్ళు మూసుకుని బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి ఏళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇట్లా పెట్టి, మేమందరము అపవిత్రం వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. ఇప్పుడు ఈ వాక్యం వచ్చింది, ఏం చేయాలి నేను? మళ్ళీ కళ్ళు మూసా, మళ్ళీ తెరిసా, 20 ఏళ్ళు పెట్టా. ఇక్కడ వచ్చింది, భేదవాని మీద అన్యాయంగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియ్యక, ఒట్టి పుచ్చుకొనకు నుండిన వాడే నా విధులను ఆచరించు, నా కట్టలను అనుసరించు నుండిన ఎడల అతను తన తండ్రి చేతను దోషమును బట్టి చావడు, అతను అవశ్యంగా బ్రతుకును. ఏం అర్థం చేసుకోవాలి నేను? నీ ఈటెలు తాతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రుడు తమ నివాసములు ఆగిపోవుదురు. దేవుడు మాట్లాడేశాడా? 3 తీస్తే 3 రకాలుగా వచ్చింది. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి? ఇదేవి జ్యోతిష్యం చెప్పేది కాదు. కన్ను మూసుకుని తెరిచి ఏదో వాక్యం వచ్చేసింది, ఏం చెప్పాడు దేవుడు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాను, నన్ను వెళ్ళమంటావు వద్దంటావు, కళ్ళు తెరిచోట్. నేను ఉద్యోగం మానేయాలనుకుంటున్నా, మానేయమంటావు చేయమంటావు, కళ్ళు తెరిచోట్. కళ్ళు మూసుకుని బైబిల్ తెరిచోట్. ఇది ఎక్కడితో తెలుసా? అంతకుముందు వీళ్ళు ఉన్నటువంటి మతాల్లో నుంచి తెచ్చుకున్న బ్యాగేజ్, అలవాటు. ఆ మతంలో ఏముంటుంది, దాన్ని ఏమంటారు, భగవద్గీతను పెట్టుకుని ఇలా బుక్ స్టాండ్ ఉంటుంది కదా, పెట్టి బియ్యం తీసి ఇట్లా పోసేవాళ్ళు. ఆ బియ్యం వెళ్ళి ఏ పేజీలో పడతాయో ఆ పేజీ తీసి అందులో ఉన్న శ్లోకాన్ని చదువుకుని అది మంచిదా చెడుదా అనుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు అలా భగవద్గీత బైబిల్, ఆ బైబిల్ కూడా అట్లాగే తీయడం మొదలెడతారు. అది ఏమైపోయింది, రాను అదొక ఆచారంలాగా అలవాటుగా దేవుడు ఇలా మాట్లాడతాడు. అపవాది కోరుకునేది అదే. జాగ్రత్త. కాబట్టి మీరు ఏకత్వంగా ఉండాలి అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేయండి. అందుకే నేను మొత్తుకునేది, చదవండి. ముందు మీరు చదవడం ప్రారంభిస్తే దాన్ని ఎట్లా స్టడీ చేయాలో, బైబిల్ స్టడీస్ చేయాలి, మన అందరం కలిసి స్టడీ చేయాలి ఒక పుస్తకాన్ని తీసుకుని. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో రకరకాల ఆలోచనలు పెడతాడు. కొన్ని క్వశ్చన్స్ వస్తే దాన్ని మళ్ళీ మనం కూలంకషంగా పరిశీలించేసి దాంట్లో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. ఆదివారం వచ్చి బుధవారం వచ్చి నేను చెప్పే మాటలు వినేసి వాటిలో ఏదో ఒక మొక్క పట్టుకుని అది నీకు ఆదరణ ఇచ్చిందని, నెమ్మదినిచ్చిందని ఆ వాక్యాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి, లేకపోతే బాధ కలిగిందని చెప్పి అక్కడ కన్నీరు కాచేసి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపం నా గుర్తొచ్చేలా చేశాడని ఏడ్చేసి దుఃఖపడిపోయి అయ్యా క్షమించని బయటికి వెళ్ళి కొన్ని దినాలు దాని నుంచి దూరంగా ఉండి ఏదో ఒక రోజు మళ్ళీ అదే తప్పు చేసి, ఇవన్నీ ఏంటి, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు ఎమోషనల్గా. క్షుణ్ణంగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే అపవాది తంత్రాలను మీరు ఎదిరించగలరు. అందరూ ఏక మనసులోనికి రాగలరు. పరిశుద్ధాత్మల సహాయంతో మనల్ని మనం బలపరుచుకోగలం.